స్టూడియో తెలుగు. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం పేరు ఏర్పడింది. ఎండవేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం వట్టి వేరుతో ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. అలాగే వేలాడే కోతులు, ఏనుగులు, సింహాలు, పులులు, నెమళ్ళు, పాములు తదితర జంతువులు, పలు రకాల చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా ఉదయం 6:30 శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడవీధుల ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేప చేశారు. వైభవంగా స్నపన తిరుమంజనం. వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం శోభయామానంగా జరిగింది. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు.
మీ అందరికీ తెలుసు వసంత ఋతువులో వసంతోత్సవాలు జరపడం అనేది ఎప్పటి నుంచో వచ్చిన సాంప్రదాయం. అలానే ఈరోజు రేపు ఎల్లుండి అంటే 30, 31, 1వ తారీఖు దాకా వసంతోత్సవాలు వసంత మండపంలో నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు ఈరోజు తిరుమంజనం చేసిన తర్వాత మనకి శాస్త్రోక్తంగా స్వామివారిని మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి మనకి వసంత మండపంలో చేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎండాకాలంలో చల్లగా వాతావరణం ఉండాలి, చల్లగా ఉండాలి అని ఆ సాంప్రదాయంలో మండపాన్ని కూడా మనకి అలా విధంగా మనకి అలంకరించడం జరిగింది. అలానే రెండో రోజు రేపు రథోత్సవం జరుగుతుంది 8 గంటలకి. అలానే మూడో రోజు 1వ తారీఖు మనకి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 3 యుగాలకు సంబంధించి శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ భగవానుడు, అలానే మలయప్ప స్వామి ముగ్గురికి సంబంధించి కూడా ఒకేసారి వసంత మండపంలో ఉత్సవాలు చేయటం జరుగుతుంది. అంతా కూడా చాలా శాస్త్రోత్వంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా ఘన విజయం, చాలా మంచిగా చేశారని చెప్పవచ్చు. ఇదంతా కూడా మీరు అందరూ కూడా చూశారు. వసంత మండపమే వసంతోత్సవాలకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా మనం వాడటం జరుగుతుంది. ఇది ఏ రకమైన మిగతా వాటికి కూడా ఇవ్వడం జరగదు. సో అందుకని అందరూ కూడా చాలా మంచిగా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా భక్తులతో పాటు అలానే మనకున్న మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి మొదటి రోజు చాలా దిగ్విజయంగా చేశారని సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.